ఇజ్రాయెల్ లెబనాన్ దేశాలు సీజ్ ఫైర్ ప్రకటించాయి. లెబనాన్తో చర్చలు ప్రారంభించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశించారు. రానున్న వారం రోజుల్లో వాషింగ్టన్లో ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య చర్చలు జరుగుతాయన్నారు. ఈ సమావేశం హెజ్బొల్లా నిరాయుధీకరణతో పాటు ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య శాంతియుత సంబంధాల స్థాపన ఎజెండా చర్చలు జరగబోతున్నాయి. చర్చలకు ముందుకొచ్చిన లెబనాన్ ప్రధానికి నెతన్యాహు అభినందనలు తెలిపారు. ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కాన్సంట్రేట్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, ఇజ్రాయెల్ ఇంకో వైపు చూసుకుంటే ఒకవైపు ఇరాన్ సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడి చేసింది. దీంతో ప్రపంచమంతా మరోసారి విస్తుపోయింది. మరి అయితే తాజాగా చూసుకుంటే ఇప్పుడు ఇజ్రాయెల్ వర్సెస్ లెబనాన్ మధ్య చర్చలు సానుకూలంగా సాగబోతున్నాయని మనం భావించవచ్చా? డెఫినెట్ గా, ఎందుకంటే ఈ తాజా పరిణామం ఏదైతే ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య చర్చలు ఏవైతే ప్రారంభం కావాల్సి ఉందో వాటి గురించి ఏదైతే లెబనాన్ నుంచి ఇనిషియేటివ్ వచ్చిందో దాంతో ఇజ్రాయెల్ కూడా చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి రెండు దేశాలు కూడా హిజ్బుల్లాకి సంబంధించి ఒక ఫైనల్ డెసిషన్ కి కనుక వచ్చేటైతే ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య జరుగుతున్నటువంటి వారికి సంబంధించినటువంటి మంచి వార్తనే వినేటటువంటి అవకాశం ఉంది. పైగా ఇంకో సైడ్ ఇవాళ ఇస్లామాబాద్ లో ప్రధానంగా చర్చలు జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. యుఎస్ అట్లాగే ఇరాన్ మధ్య. వాటికి కూడా ఇరాన్ తన యొక్క డెలిగేషన్ ఇంతవరకు పంపించలేదనేది చాలా స్పష్టంగా మనకి తెలుస్తూనే ఉంది. లెబనాన్ మీద అటాక్స్ ఆగిపోతే తప్ప మేము చర్చలు జరగవు అని చెప్పి ఇరాన్ కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఈ తాజా పరిణామం అటు రెండు వైపులా ఇరాన్ యుఎస్ మధ్య జరిగేటటువంటి చర్చలకి, అలాగే లెబనాన్ వర్సెస్ ఇజ్రాయెల్ జరిగేటటువంటి చర్చలకి రెంటికి కూడా సానుకూల పరిస్థితిని కొంత క్రియేట్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. తద్వారా ఆయిల్ సంక్షోభం ఏదైతే తలెత్తుతోందో ఇప్పటిదాకా దానికి కొంత విసులుబాటు, దానికి ఒక ఎండ్ అనేది కనిపించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అందువల్ల డెఫినెట్ గా ఈ రకమైనటువంటి ఇనిషియేటివ్ లెబనాన్ నుంచి రావడంతో మొత్తం ప్రపంచం అంతా కూడా కొంత సంతోషపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏ మేరకు ఈ చర్చలు ఫలవంతం అవుతాయి, హిజ్బుల్లా విషయంలో లెబనాన్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళ నిరాయుధీకరణ లేదా వాళ్ళ వైపు నుంచి ఇనిషియేటివ్ కానీ లేకపోతే వాళ్ళు అటాక్ చేయడం కానీ ఎప్పుడు మానేస్తారు అనే దాని మీద ఈ తుది నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ఇది చాలా మంచి పరిణామంగా దీన్ని భావించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అర్చన, అయితే శివప్రసాద్, ఇప్పుడు మనం చూస్తే మరి ఇంకా ఇరాన్ కి అలాగే ఇప్పుడు అమెరికా వీళ్ళ మధ్య కూడా చర్చలు సాగబోతున్నాయి కదా. ఇంతకు ముందు ఏవేవైతే అంశాలు పెట్టారో అవే ఉండొచ్చు అంటారా? ఇంకా కొత్తగా కూడా ఇంకేమైనా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? లేదు, ఇంత క్రితం వాళ్ళు పంపించినటువంటి 3 రకాలైనటువంటి డిమాండ్స్ వాళ్ళు పంపించారు. డిమాండ్స్ అన్నింటిలోనూ సేమ్ అయినా కూడా ఆ డిమాండ్స్ ని పెట్టేటటువంటి కాగితం మీద పెట్టేటటువంటి అంశంలో చాలా నిన్న అపహాస్యం పాలైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా హెడ్సెట్ మాట్లాడినటువంటి సందర్భాన్ని కనుక చూస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ లో అవన్నీ కూడా చాట్ జీపీటీలోంచి వాటన్నిటిని తీసి పెట్టినట్టుగా అవన్నీ కనిపిస్తోంది. 3 రకాలైనటువంటి ఇవి పంపించారు వాళ్ళు, పేపర్ డిమాండ్స్ పంపించారు. ఆ 3 రెండో పేపర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ట్రంప్ స్వీకరించారు. మిగిలిన 2 మరీ ఘోరంగా చాలా దారుణంగా ఉన్నాయని చెప్పి అపహాస్యం చేసినటువంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా ఏ 10 డిమాండ్స్ మేజర్ అయితే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. అయితే వాటిలో ఉన్నటువంటి చాలా విషయాలకి ట్రంప్ తర్వాత వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే ముఖ్యంగా మీకు హర్ముజ్ జలసంధికి సంబంధించి దాన్ని ఓపెన్ చేయడం అనేటటువంటి అంశంలో, అట్లాగే యురేనియం శుద్ధికి సంబంధించి యురేనియాన్ని వినియోగించేటువంటి అంశానికి సంబంధించి మాదే తుది నిర్ణయం, మేమే దాని మీద వర్క్ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఇరాన్ నుంచి కనిపిస్తోంది. కాబట్టి దాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు మిగిలినటువంటి అంశాల్లో సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి మిగిలిన అంశాల్లో ఆర్థిక సాయం అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. భారీగా ఏదైతే నష్టపోయిందో ఇప్పటి వరకు ఇరాన్ యుద్ధం కారణంగా దాన్ని మొత్తాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి తగినటువంటి డబ్బు సహాయం చేయాలి, కాంపెన్సేషన్ గా ఇవ్వాలి. అది కూడా కాంపెన్సేషన్ గా ఇవ్వాలి, అప్పుగా కాదు. కాబట్టి కాంపెన్సేషన్ గా ఇవ్వాలి అనేటటువంటి అంశం కూడా ఉంది. కాబట్టి వీటన్నిటికీ ఎంతవరకు ట్రంప్ అంగీకరిస్తాడనేది తెలియదు. అయితే ఒక్క అంశం మాత్రం ప్రపంచానికి ఇబ్బంది కలిగించే అంశం ఏంటంటే ఆ 14 కోట్ల రూపాయలు ఏదైతే షిప్స్ మీద వీళ్ళు టోల్ వేయాలనుకుంటున్నారో దానికి ట్రంప్ అంగీకరిస్తే ట్రంప్ ప్రత్యేక సాయం చేయకుండా ఈ 19 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇరాన్కే వినియోగించేటటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు ఒమాన్ దాన్ని ఖండించింది.
మాకు ఎటువంటి సహాయం అవసరం లేదు, మేము ఇటువంటి టోల్ మేము వేయాలనుకోవట్లేదు అని చెప్పి ఒమన్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇరాన్ డిమాండ్ ని ఎంతవరకు మిగిలినటువంటి సభ్య దేశాలు కానీ మిగిలిన ప్రపంచ దేశాలు కానీ ఏ రకంగా వీటిని అంగీకరిస్తాయనే విషయం కూడా స్పష్టత లేదు. మరోవైపు నాటో మీద విరుచుకుపడుతున్నటువంటి ట్రంప్ నాటో దేశాలన్నీ కూడా సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు, సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు పరిస్థితిని అని వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తున్నాడు ట్రంప్. ఇక్కడ నేపథ్యంలో నాటో దేశాలన్నీ కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా తమ తీర్మానం కానీ నిర్ణయం కానీ చేసేటటువంటి అవకాశం ఉంది. వీటన్నిటి పరిగణలోకి తీసుకుంటే ఈ చర్చలు ఏవైతే జరగబోతున్నాయో ఆ చర్చలు ఫలించి ఏదన్నా జరగచ్చు, కానీ బట్ దేశాల మధ్య మాత్రం ఒక రకమైనటువంటి ఇంటర్నల్ గా ఉండేటటువంటి స్పర్ధ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఇలాగా అమెరికాని కొంతవరకు ఒంటరిని చేసేటటువంటి అవకాశం కల్పిస్తుంది. అర్చన. థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్.